మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ రెండు నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది, తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీకు 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎర్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 3 సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కూపన్ లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు.